హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ రితిక. ఈరోజు పండు మిరపకాయలతో గోంగూర చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలనో చూపించబోతున్నాను. 1 కప్పు గోంగూర ఆకులు, 1 కప్పు పండు మిరపకాయలు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ పండు మిరపకాయలను ఈ ఆయిల్ వేడైన తర్వాత వేసేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. మూత తీసి ఈ మగ్గిన వాటిని కలుపుకొని మగ్గనిచ్చుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లోకి ఈ పండు మిరపకాయలను నిదానంగా వేసుకోవాలి. ఈ విధంగా అదే ప్యాన్లోకి గోంగూర ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. మరొక ప్యాన్ మీద మెంతులు, జీలకర్ర, ఆవాలను వేపుకోవాలి. ఈ గోంగూర మిశ్రమం కూడా ఉడికింది. అందులో వెల్లుల్లిపాయలను వేసి కలుపుకోవాలి. ఒక 10 వెల్లుల్లిపాయలు. ఇది కూడా వేగిపోయాయి. స్టవ్ కట్టేసుకొని ఈ పండు మిరపకాయ జారులోకి వీటిని వేసేసుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్రని. ఈ గోంగూర, చింతపండు కూడా దగ్గర పడింది. వీటిని కూడా ఇదే జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ పోసుకోవాలి. మినప్పప్పు 1 టేబుల్ స్పూను, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, జీలకర్ర 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, 2 కరివేపాకు రెబ్బలు. ఈ విధంగా పోపు వేసుకోవాలి. చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మన గోంగూర మిశ్రమం కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. ఈ విధంగా రెడీ అవుతుంది మన పండు మిరపకాయ గోంగూర చట్నీ అనేది. చూసారా ఎంత బాగుందో. మీకు గనుక ఈ చట్నీ తయారు చేయడము నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.